తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బోరబండ, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రాజేంద్ర నగర్ వద్ద ఓవరాల్ సర్వీస్ రహదారి మూసివేశారు. హిమాయత్ సాగర్ నీటి విడుదలతో ఇక్కడికి రోడ్డుపై వరద నీరు వచ్చి ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. వస్తారు అయిపోయింది అయ్యి సూర్యాపేట జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేటలో నడిగూడెంలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. చౌదరి చెరువు మత్తడి దూకడంతో పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలో నీరు చేరిన నీటిని ఎత్తిపోస్తున్నారు కాలనీవాసులు. ఓఆర్ఆర్ సర్వీసెస్ రహదారి మూసివేశారు. ఇటు కోదాడ నియోజకవర్గంలో కూడా భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కోదాడలోని పలు కాలనీలో వరద నీరు నిలిచిపోయింది. కాలనీలో వరద రావడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోదాడ పెద్ద చెరువు మత్తడి పోయడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మోతె మండలం ఊర్లుగొండ వద్ద పాలేరు వాగు పొంగిపొర్లుతోంది. కోదాడ మండలం కూచిపూడి తోగర్రాయి వద్ద ఉధృతంగా అంతరగంగా వాగు ప్రవహిస్తోంది. నడిగూడెం మండలం రత్నవరం వాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక అనంతగిరి మండలం గొండ్రియాల తమ్మర మధ్య రహదారిపై నుంచి వరద నీరు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటు నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీళ్లు బంద్ కావడంతో కోదాడ నియోజకవర్గ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు గోదావరి నీటి మట్టం పెరిగింది. భద్రాచలం వద్ద స్వల్పంగా గోదావరి నీటి మట్టం పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బోరబండ, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రాజేంద్ర నగర్ వద్ద ఓఆర్ఆర్ సర్వీసెస్ రహదారి మూసివేశారు. ఇటు హిమాయత్ సాగర్ నీటి విడుదలతో ఇక్కడి రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేటలో నడిగూడెంలోకి ఇళ్లలోకి వరద నీరు చేరింది. చౌదరి చెరువు మత్తడి దూకడంతో పలు కాలనీలు నీట మునిగాయి. ఇక ఇళ్లలో చేరిన నీటిని ఎత్తిపోస్తున్నారు కాలనీవాసులు. ఓఆర్ఆర్ సర్వీసెస్ రహదారి మూసివేశారు. ఇటు కోదాడ నియోజకవర్గంలో కూడా భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కోదాడలోని పలు కాలనీలోకి వరద నీరు నిలిచిపోయింది. కాలనీలో వరద రావడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోదాడ పెద్ద చెరువు మత్తడిపోయడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మోతె మండలం ఊర్లుగొండ వద్ద పార్లేరు వాగు పొంగిపొర్లుతోంది. కోదాడ మండలం కూచిపూడి తోగర్రాయి వద్ద ఉధృతంగా అంతర్గంగా వాగు ప్రవహిస్తోంది. నడిగూడెం మండలం రత్నవరం వాగు పొంగడంతో రాకపోకలకు అంతరం ఏర్పడింది. అనంతగిరి మండలం గొండ్రియాల తమ్మర మధ్య రహదారిపై నుంచి వరద నీరు పారడంతో రాకపోకలకు అంతరం ఏర్పడింది. ఇటు నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీళ్లు బంద్ కావడంతో కోదాడ నియోజకవర్గ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు గోదావరి నీటి మట్టం పెరిగింది. భద్రాచలం వద్ద స్వల్పంగా గోదావరి నీటి మట్టం పెరిగింది. నేడు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు
వర్షం కురిసే అవకాశం ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. జోరు వానలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తడిసి ముద్దైంది. జడ్చర్లలో నల్లకుంట చెరువు మత్తడి దూకుతోంది. దీంతో జాతీయ రహదారి జలమయమైంది. దివిటిపల్లి వద్ద వాగు ఉధృతికి ఐటీ పార్కుకు వెళ్లే రహదారి కోతకు గురై గుంతలు పడింది. ఓ కంపెనీకి చెందిన బస్సు ఆ గుంతలో పడిపోయింది. నారాయణపేట జిల్లా కోస్గి పరిధిలో వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. జోరు వానలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తడిసి ముద్దైంది. జడ్చర్లలో నల్లకుంట చెరువు మత్తడి దూకుతోంది. దీంతో జాతీయ రహదారి జలమయమైంది. దివిటిపల్లి వద్ద వాగు ఉధృతికి ఐటీ పార్కుకు వెళ్లే రహదారి కొతకు గురై గుంతలు పడింది. ఓ కంపెనీకి చెందిన బస్సు ఆ గుంతలో పడిపోయింది. నారాయణపేట జిల్లా కోస్గి పరిధిలో వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న జోరు వానలకు హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. జలాశయం 17 గేట్లతో 8 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ వరద రాజేంద్ర నగర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో ఆ రహదారిని మూసివేశారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు.
జోరు వానలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తడిసిముద్దైంది. జడ్చర్లలో నల్లకుంట చెరువు మత్తడి దూకుతోంది. దీంతో జాతీయ రహదారి జలమలమైంది. దివిటిపల్లి వద్ద వాగు ఉధృతికి ఐటీ పార్కుకు వెళ్లే రహదారి కోతకు గురై గుంతలు పడింది. ఓ కంపెనీకి చెందిన బస్సు ఆ గుంతలో పడిపోయింది. నారాయణపేట జిల్లా కోస్గి పరిధిలో వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. ఇటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న జోరు వానలకు హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. జలాశయం 17 గేట్లలో 8 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ వరద రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో ఆ రహదారిని మూసివేశారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.